ఫారిన్ కంట్రీస్లో సక్సెస్ఫుల్ ఫార్ములా అది ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించడం. భారతదేశంలో ఈనాటికి అమలు కాని అంశం, ఎన్నోసార్లు హామీలు ఇచ్చినా విఫలమవుతున్న అంశం. ఒక మధ్యతరగతి వ్యక్తిగా, ఇద్దరు పిల్లలున్న తండ్రిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు కట్టలేక నాలాంటి తండ్రులు పిల్లల్ని చదివించలేక అప్పుల పాలైపోతున్నారు. కొంతమంది అయితే ఆ ఫీజులు కట్టడానికి రక్తాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. నేను మౌలికంగా నేను నమ్మేది ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఇవన్నీ చాలా బలోపేతం చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలి. అలాగే 25% రైట్ టు ఎడ్యుకేషన్ ఇది ఉంది, ఏ స్కూల్స్లో చదివించడం. ఇవన్నీ ఫండమెంటల్ 25% ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేసేదానికి బాధ్యత తీసుకోవచ్చు, ప్రభుత్వం తీసుకోవచ్చు. దీంతోపాటు ప్రతి గవర్నమెంట్ స్కూల్ని టీచర్స్ తాలూకు టీచింగ్ మెథడ్స్ని అప్గ్రేడ్ చేయాలి. అండ్ ఇన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులను పెంచాలి. ఇవన్నీ ఇప్పుడు 2000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు మీరు పుష్కరాలకి పెట్టబోయే బదులు నేను స్కూల్స్కి పెడతాను. మతం ఆచారాలు అనేది ప్రజలకు వదిలేయాలి, ప్రభుత్వానికి దాన్ని చాలా తక్కువ పాత్ర ఉండాలి దాంట్లో. ఇప్పుడు నేనైతే వీటికి నేను విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. 2000 కోట్ల రూపాయలు పుష్కరాలు ఖర్చు చేయే బదులు ఒక 5-6 జిల్లాల్లో స్కూల్స్ని అప్గ్రేడ్ చేసి బెటర్ టీచింగ్ మెథడ్స్, విదేశాల నుంచి కొంతమంది టీచర్లను తెప్పించి, లేదంటే మనకున్న బలమైన టీచింగ్ వ్యవస్థ ఉన్నారు వాళ్ళందరూ అధ్యాపకులను తెప్పించి వీళ్ళకి వర్క్షాప్స్ పెట్టి టీచర్స్కి ఇన్సెంటివ్స్ పెంచి టీచర్లకి జీతాలు పెంచగలిగితే మనకి ఆ 2000 కోట్లు హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ అవుతుంది. నేను అవి నమ్ముతాను. అంతేగాని బూడిదలో పోసిన పన్నీర్లాగా అవి ఏమంటుందని చెదిరిపోయి కట్టలు కట్టి ఇవన్నీ చేసి ఎవరికి వాళ్ళ కాంట్రాక్టర్స్ వాళ్ళ పార్టీ వ్యక్తులకి, టీడీపీ పార్టీ వ్యక్తులకి పనిచేసింది. కానీ నేను చెప్పేది ఒక కన్స్ట్రక్టివ్గా లేదు. నేను అనేది అంత బడ్జెట్ ఉన్నప్పుడు బడ్జెట్ని వేర్ యూనివర్స్, సో అందుకని అది కన్వీనియంట్గా మాట్లాడతాను. నేను నా డౌట్ ఏంటంటే మీ ఆలోచనతో మేము ఏకీభవిస్తున్నాం ఖచ్చితంగా. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఈ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ వైపు మళ్లించి ప్రైవేట్ ఎడ్యుకేషన్ మాఫియా గుప్పిట్లోకి ఈరోజు విద్య వెళ్ళిపోయింది. చదువుకునే పరిస్థితి నుంచి చదువుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఆ ప్రైవేటు మాఫియా చేతుల్లోంచి ఆ విద్యని మీరు లాక్కుని సామాన్యులకు ఎలా అందించగలుగుతారు అని. ఎందుకంటే అసలు వాళ్ళ దగ్గర లాక్కునే పని ఏంటి? వాళ్ళు శాసిస్తున్నారు కదా. వాళ్ళు ఎవరు శాసించడానికి? ఎవరిని శాసించలేరు. నిజంగా రాజకీయ వ్యవస్థ, నేననేది ప్రైవేట్ విద్యారంగాన్ని మీరు మూసేయాలని చెప్పట్లేదు కదా. అలాగే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు విద్య అని అనుకుంటున్నాం. దానికి ఏం చేయాలి కౌంటరు? ప్రైవేట్ స్కూల్స్ని వీళ్ళు ప్రభుత్వాల ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని బడ్జెట్ వాళ్ళకి పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి. అవి చేయకుండా మీరు కూర్చోబెట్టి మీరు వాళ్ళ మంత్రులు చెప్పారనో ఇవన్నీ కూర్చోబెట్టి అక్కడ టీచర్స్ని తీసేసి అధ్యాపకులను తీసేస్తే అండ్ ఇప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి ఎలా జరుగుద్ది? ప్రైవేట్కి ధీటుగా గవర్నమెంట్ ఉంటుంది. నేను చేయగలిగేది అది. అలాగే ఉచిత వైద్యం కూడా. వైద్యం అనేది ఈసారి ఒకసారి అనారోగ్యానికి గురైతే అప్పుల పాలైపోవటం, ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చెబుతున్న ఆ ఉచిత వైద్యం ఏదో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ఆధునీకరించి మంచి ఎక్విప్మెంట్స్ పెట్టి ఉన్న డాక్టర్లందరి చేత పనిచేయించగలిగితే ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ ఆసుపత్రి వైపు వెళ్ళరు. కానీ ఇప్పుడు ప్రభుత్వాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న నేతల్లో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉంటున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యజమానులంతా కూడా రాజకీయాల్లో ఉంటున్నారు. వీళ్ళు ఏదైతే మీరు చెప్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయడం కానీ ప్రభుత్వ స్కూల్ని డెవలప్ చేయడానికి వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు ప్రభుత్వాన్ని మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ఎంతసేపు తాము బాగుపడటానికి ఆలోచిస్తున్నారు తప్ప. ఒక స్థాయికి వచ్చాక ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ ఈస్ నాట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. నిర్ణయించేది మెజారిటీ ప్రజలు. వాళ్ళు ఏం కోరుకున్నా అదే జరుగుతుంది. ఈవెన్చువల్గా ప్రజాప్రతినిధులు కూడా దానికి తొలగాలి. మనం కార్పొరేట్ హాస్పిటల్స్ని మూసేయమని చెప్పట్లా. మేము ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేస్తామండి. క్వాలిటీ అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ క్వాలిటీ ఇవ్వడం. అండ్ ఇట్ ఈస్ ఫండమెంటలీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ హెల్త్, పబ్లిక్ హెల్త్. ఇట్స్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది చేయడానికి గవర్నమెంట్ డాక్టర్స్ ఏమంటారు, మాకు వసతులు లేవంటారు.
వెళ్ళడానికి దేశం కోసం ఏం ఆశించకుండా పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు. అడిగేది ఏంటంటే జీతాలు కూడా కాదు, మా పిల్లలకి ఎక్కడ ఇప్పుడు మండలానికి వెళ్ళాలి, శ్రీకాకుళంలో మనకి వజ్రకొత్తూరు మండలం వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మేము మా పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో తెలియదు. మేము అడిగేది మేము జీతాలు అడగట్లేదు కానీ ఫండమెంటల్ బేసిక్ మౌలిక వసతులు కావాలి. సో అలాంటి వాళ్ళకి ఏం చేసాం, గృహ సముదాయాలు కల్పించాలి, వాళ్ళ కమ్యూనిటీ లివింగ్కి ఏర్పాటు చేయాలి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సఫర్ అవ్వకుండా చేస్తే భారతదేశం ఎలాంటిదంటే ఇచ్చే గుణం భారతదేశానికి, సగటు మనిషికి ఇచ్చే గుణం ఉంటుంది కానీ తీసుకునే గుణంగా. సో ప్రతి ఒక్కడు మధ్యతరగతి మేధావులు చాలామంది ఇచ్చే గుణం ఉంటుంది, వాళ్ళకి ఏం ఆస్తులు సంపద ఉండదు. అలాంటి డాక్టర్లు వేల కొలది ఉన్నారు. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్, మాకు కనీసం మేము అడిగేది ఇది నా కాకినాడ డాక్టర్స్ మీటింగ్ అంటే దాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టాం. అంతేగాని ఇది చేయలేకపోవటం అనేది విల్ లేదు వీళ్ళకి, అంతే.